పేద వెనుకబడ్డ ఆర్య వయసులను ఆదుకునేందుకు రాజీవ్ యువ కేంద్రం ద్వారా సబ్సిడీ అందిస్తున్నామని ఆర్య వయస కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత అన్నారు. ఇంతవరకు ఏ ప్రభుత్వమూ తమకు ఇంత మొత్తంలో రుణాలు ఇవ్వలేదని సుజాత తెలిపారు. ఓబీసీ సర్టిఫికెట్ మీద అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే ఆర్య వయస కార్పొరేషన్ కి 25 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారని, దానిని అవసరాలకు వినియోగిస్తామని అన్నారు. అయితే నీడ్ అండ్ పూర్ ఆర్యవైశ్యులు ఉన్నారో మాది వ్యాపార కులం. మీరు ఇప్పుడు ఏదైతే 3 లక్షల నుంచి 5 లక్షలు ఇస్తున్నారో అది వ్యాపారం కోసమే ఇస్తున్నారు, నిరుద్యోగుల కోసము. కాబట్టి మాది వ్యాపార కులము. కాబట్టి మమ్మల్ని మేము ఎక్కువగా పేదవాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే అడుగుతారు. ఉన్నవాళ్ళని మాత్రం తప్పకుండా కన్సిడర్ చేయాలి. వ్యాపార కులంలో పుట్టిన వాళ్ళము మేము మీరు ఇచ్చిన రుణాన్ని తిరిగి ప్రాంప్ట్గా చెల్లిస్తాము. తప్పకుండా ఏదైతే మీరు సబ్సిడీ ఇస్తారో ఆ సబ్సిడీని తొలగించి మిగతాది ఏదైతే ప్రభుత్వానికి చెల్లించాలో అది తప్పకుండా మా ఆర్యవైశ్యులు చెల్లిస్తారు. చిన్న చితకబడిపోయినటువంటి వ్యాపారస్తులకు ఇదొక శుభవార్తనే. దీని ద్వారా కొంతమందికైనా ఊరట కలుగుతుంది. ఈరోజు కాలంలో షాపింగ్ మాల్లు అవి ఇవి సూపర్ మార్కెట్లు వచ్చి చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. మరి దానికి 2 లక్షలు 3 లక్షలు లోన్ ఇవ్వాలంటే షూరిటీ అడుగుతారు, లేదా ఆస్తులు అడుగుతారు బ్యాంకుకు పోతే. వితౌట్ షూరిటీ వితౌట్ కొలాటరల్ 60% సబ్సిడీ ఇస్తున్నటువంటి ఈ రుణము నిజంగానే పేదల పక్షాన ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక స్వర్ణాక్షరాలతో రాసుకునేటటువంటి సుదినమైనవి మేము చెప్పుకోవాలి. అందులో మా ఆర్యవైశ్యుల్ని కూడా చేర్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే విద్య, వైద్యం, ఉపాధి అన్ని శాఖలకి అన్ని విధాలా కూడా మేము కార్పొరేషన్ ద్వారా అండగా ఉంటాము. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఓవర్సీస్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ కాలేజ్ ఫీజు కట్టుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా స్కీమ్ల ద్వారా మరి ప్రభుత్వం ద్వారా మేము తప్పకుండా ఆ ఫీజులను కూడా రీఎంబర్స్మెంట్ ద్వారానో లేదా ఇంకే దాంట్లోనో ఎక్కడైతే సబ్సిడీ ఉంటుందో అక్కడ ఇంకా ఫీజుల కోసం మేము కార్పొరేషన్ నిధులను కూడా మరి పేద ఆర్యవైశ్యుల కోసం వాడుకునే, విద్య కోసం వాడుకునే అవకాశం ఉంది. వైద్యశాలలు కావాలి, పాఠశాలలు కావాలి అని మేము అడుగుతున్నాం.